Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లైవ్ రిచ్ అంటే విలాసవంతంగా జీవించడం కాదు, ప్రశాంతంగా జీవించడం. మరి ఆ ప్రశాంతత ఎక్కడ్నుండి వస్తుంది? డబ్బు గురించిన సరైన అవగాహన నుండి. ఈ రోజు ఆ ప్రశాంతత వైపు మనం కలిసి ఒక చాలా ముఖ్యమైన అడుగు వేయబోతున్నాం. అయితే మన ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక చిన్న గమనిక. ఇక్కడ చెప్పేదంతా కేవలం అవగాహన కోసమే. ఇది ఎలాంటి ఆర్థిక సలహా కాదు. పెట్టుబడుల విషయంలో ఎప్పుడైనా సరే ఒక సెబీ రిజిస్టర్డ్ నిపుణుణ్ణి సంప్రదించడం చాలా ముఖ్యం. చాలామందితో మాట్లాడినప్పుడు మ్యూచువల్ ఫండ్ అనగానే వాళ్ల ముఖంలో ఒక చిన్న కంగారు కనిపిస్తోంది. అదొక పెద్ద బ్లాక్ బాక్స్ లాంటిదని, మన కష్టపడి సంపాదించిన డబ్బును అందులో వేస్తాం, కాని లోపలేం జరుగుతుందో మనకస్సలు తెలియదని ఒక తెలియని భయం. చాలామంది అనుకునేదిదే, డబ్బు పెట్టేశాం, ఇక మన చేతిలో ఏమీ లేదు, అంతా వాళ్లే చూసుకుంటారు అనే ఒక నిస్సహాయత. నిజానికి ఈ ఫీలింగే చాలామందిని పెట్టుబడులకు దూరం పెడుతుంది. కాని అసలు నిజం ఇది కాదు. సరే, నాదొక చిన్న వాగ్దానం. రాబోయే కొద్ది నిమిషాలు నాతో ఉండండి. ఆ బ్లాక్ బాక్స్ తాళాలు మీ చేతికిస్తాను. దాని లోపల ఏముందో మనమే చూద్దాం. ఏ ఫండ్నైనా ఒక ప్రొఫెషనల్ లాగా ఎలా విశ్లేషించాలో మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఆ అపోహను పక్కన పెట్టి క్రికెట్ టీం ఉదాహరణతో అసలు విషయం తెలుసుకుందాం. ఆ తర్వాత ఫండ్ నిర్మాణాన్ని చూసి మేనేజర్కు మార్కులేసి చివరిగా ప్రశాంతతకు మార్గం వేసుకుందాం. సరే, ఇప్పుడు మొదలు పెడదాం. ఈ ఫైనాన్స్, స్టాక్స్ లాంటి పెద్ద పెద్ద పదాలన్నీ కాసేపు మర్చిపోండి. మనందరికీ బాగా తెలిసిన ఇష్టమైన క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఆ భాషలోనే మ్యూచువల్ ఫండ్స్ను చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కరిగా మనం ఒక పెద్ద క్రికెట్ టీంని కొనలేం. కాని మనలాంటి వందల వేల మంది కలిసి డబ్బును ఒక చోట చేరిస్తే అప్పుడు బెస్ట్ ప్లేయర్స్ని కొనగలం, మంచి కోచ్ను కూడా పెట్టుకోగలం. అవునా? మ్యూచువల్ ఫండ్ కూడా సరిగ్గా ఇంతే. చాలామంది పెట్టుబడిదారులు తమ డబ్బును ఒక చోట చేర్చి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ను తమ కోచ్గా నియమించుకుంటారు. ఈ ప్రాసెస్ కేవలం 4 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. 1. మనందరం కలిసి డబ్బును జమ చేస్తాం. అదే మన టీం బడ్జెట్. 2. ఆ డబ్బుతో బెస్ట్ ప్లేయర్స్ని ఎంచుకోవడానికి ఒక మంచి కోచ్ను, అంటే ఫండ్ మేనేజర్ను పెడతాం. 3. ఆ కోచ్ బెస్ట్ కంపెనీలను, అంటే మన ప్లేయర్స్ను సెలెక్ట్ చేస్తారు. 4. ఇక ఆ టీం గెలిచిన ప్రతిసారీ ఆ విజయంలో మనందరికీ వాటా ఉంటుంది. చూసారా ఎంత సింపులో? రైట్, ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వెళ్దాం. అంటే ఆ బ్లాక్ బాక్స్ మూత తీసి లోపలేముందో చూద్దాం. మన కోచ్, అంటే ఆ ఫండ్ మేనేజర్, మన డబ్బుతో ఏం చేస్తున్నారు, అసలు మన టీంలో ఏ ప్లేయర్స్ ఉన్నారో తెలుసుకునే పూర్తి హక్కు మనకుంది. ఏ క్రికెట్ టీంలోనైనా విరాట్ కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్లే మ్యాచ్ను గెలిపిస్తారు. అలాగే మ్యూచువల్ ఫండ్లో టాప్ హోల్డింగ్స్, అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బును ఏ కంపెనీలలో అత్యంత నమ్మకంతో పెట్టుబడి పెట్టారో తెలిపే లిస్టు. వీలే మన టీంలోని స్టార్ ప్లేయర్. ఉదాహరణకు ఇది చూడండి. ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెడితే అందులో సుమారు 95 రూపాయలు రిలయన్స్లో, 82 రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇన్వెస్ట్ అవుతాయి. అంటే ఆలోచించండి, మనం పరోక్షంగా ఇండియాలోని అతిపెద్ద కంపెనీలలో భాగస్వామి అవుతున్నాం. అద్భుతం కదా? ఒక మంచి టీంని తయారు చేయాలంటే 11 మంది బ్యాట్స్మెన్ని తీసుకోం కదా. బ్యాట్స్మెన్, బౌలర్లు, ఫీల్డర్లు ఇలా అందరూ కావాలి. అలాగే ఒక మంచి ఫండ్ మేనేజర్ డబ్బునంతా ఒకే రంగంలో పెట్టరు. ఫైనాన్స్, ఐటీ, హెల్త్ కేర్ ఇలా వేర్వేరు రంగాల్లో, అంటే సెక్టర్లలో విభజిస్తారు. దీన్నే సెక్టర్ ఎలొకేషన్ అంటారు. దీనివల్ల ఒకవేళ టెక్నాలజీ సెక్టర్ బాగా ఆడకపోయినా ఫైనాన్స్ సెక్టర్ మనల్ని కాపాడుతుంది. ఇదొక సేఫ్టీ నెట్ లాంటిది. ఓకే, మన దగ్గర టీముంది, మంచి ప్లేయర్స్ ఉన్నారు, అంతా బావుంది. కాని మన కోచ్ పనితీరు ఎలా ఉంది? అతను తన ఫీజుకు తగ్గట్టుగా మన టీంని నడిపిస్తున్నాడా లేదా అని ఎలా తెలుసుకోవాలి? అతని రిపోర్ట్ కార్డ్ ఎక్కడ దొరుకుతుంది? చాలా సింపుల్. స్కూల్లో ఒక స్టూడెంట్ మార్కులను క్లాస్ యావరేజ్తో పోలుస్తాం కదా, అలాగే ప్రతి ఫండ్ పనితీరును మార్కెట్ యావరేజ్తో పోలుస్తాం. ఈ మార్కెట్ యావరేజ్నే బెంచ్ మార్క్ అని పిలుస్తారు. మన ఇండియాలో నిఫ్టీ 50 అనేది ఒక చాలా పాపులర్ బెంచ్ మార్క్. ఉదాహరణకు మార్కెట్ యావరేజ్ అంటే నిఫ్టీ 50 ఒక సంవత్సరంలో 12% రాబడి ఇచ్చిందనుకుందాం. అదే సమయంలో మన ఫండ్ 15% రాబడి ఇచ్చింది.
దీని అర్థమేంటి? మన కోచ్ అంటే మన ఫండ్ మేనేజర్ మార్కెట్ కంటే మెరుగ్గా పనిచేశాడు. తన నైపుణ్యంతో మనకు అదనంగా 3% సంపాదించిపెట్టాడు. ఈ అదనపు 3% రాబడినే ఫైనాన్స్ భాషలో ఆల్ఫా అంటారు. ఇది కేవలం అదృష్టం కాదు. అది ఫండ్ మేనేజర్ చేసిన రీసెర్చ్, అతని నైపుణ్యం, అతని కష్టం. ఈ ఆల్ఫాను సంపాదించిపెట్టినందుకే మనం వారికి ఫీజు చెల్లిస్తాం. ఓకే, ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ఒక ఎత్తు. ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. ఇది ప్రొఫెషనల్స్ వాడే టెక్నిక్. ఒక ఏడాది మంచి రాబడి వచ్చింది కదా అని ఆ మేనేజర్ గొప్పవాడని చెప్పలేం. అది అదృష్టం కూడా కావచ్చు. మరి అతని నైపుణ్యాన్ని అదృష్టం నుండి ఎలా వేరుచేయాలి? దానికి ఒక పవర్ఫుల్ టూలుంది. చూడండి, మనం సాధారణంగా చూసే 1 సంవత్సరం లేదా 3 సంవత్సరాల రిటర్న్స్ని పాయింట్ టు పాయింట్ రిటర్న్స్ అంటారు. ఇది ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఆ ఒక్కరోజు బాగా రాస్తే మంచి మార్కులొస్తాయి. కాని రోలింగ్ రిటర్న్స్ అలా కాదు. ఇది గత 5 ఏళ్లుగా ప్రతివారం అతని టెస్ట్ స్కోర్స్ చెక్ చేయడం లాంటిది. ఇది అతని అసలైన, నిలకడైన ప్రతిభను చూపిస్తుంది. మార్కెట్ పెరిగినా పడిపోయినా అన్ని పరిస్థితులలో నిలకడగా రాణించే ఫండును గుర్తించడానికి ఇదే సరైన పద్ధతి. ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. మంచి పనితీరు అదృష్టం కావచ్చు, కాని గొప్ప పనితీరు ఎల్లప్పుడూ క్రమశిక్షణ వల్లే సాధ్యమవుతుంది. చివరగా ఈ 2 పదాలు తరచుగా కనిపిస్తుంటాయి. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆ ఫండ్లోని ఒక యూనిట్ ధర. రెండవది ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఇది ఆ ఫండ్ సైజ్ను అంటే ఫండ్ మేనేజర్ ఎంత డబ్బును మేనేజ్ చేస్తున్నారో తెలుపుతుంది. చూడండి, మనం ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఒక భయంకరమైన బ్లాక్ బాక్స్లా కనిపించిన మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్లా మారిపోయింది. ఇకపై పెట్టుబడులు పెట్టడానికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ చేతిలో సరైన సాధనాలు ఉన్నాయి. ఈ ముఖ్య విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మ్యూచువల్ ఫండ్ బ్లాక్ బాక్స్ కాదు. టాప్ హోల్డింగ్స్, సెక్టర్ అలొకేషన్ చూడాలి, బెంచ్మార్క్తో పనితీరును పోల్చాలి, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా నిలకడ కోసం రోలింగ్ రిటర్న్స్ చెక్ చెయ్యాలి. ఈ టూల్స్ మీ దగ్గర ఉంటే చాలు. చివరిగా ఒక్క మాట, అసలైన సంపద బ్యాంకులోని అంకెలు కాదు, రాత్రిపూట మనకు దొరికే ప్రశాంతమైన నిద్ర. పెట్టుబడుల గురించి సరైన అవగాహన ఉంటేనే ఆ ప్రశాంతత సాధ్యం. ఆ అవగాహనే నిజమైన సంపద. వివరణలో పేర్కొన్న ది లెగసీ డైరీ లింకులు తప్పకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు అందరితో షేర్ చేయండి. ధన్యవాదాలు.